హాయ్ అండి. మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్‌తో నేను ఒక బ్యూటిఫుల్ కుర్తీ అయితే స్టిచ్ చేశాను. అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూసేయండి. సో, ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. లెంత్ వచ్చి నేను 14.5 తీసుకున్నాను. పైన స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టుకొని 14.5 వరకు మార్క్ అయితే చేసుకున్నాను. నేను ఇక్కడ నెక్ వచ్చి 7 ఇంచెస్ పెట్టాను. అదే మార్కింగ్ ఇంకొక చోట కూడా చేసుకొని ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ అనేది 7.5 పెట్టుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 7.5 పెట్టుకున్నాను. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 38 సైజ్ అంటే ఎం సైజ్. సో నేను 9.5 పెట్టాను అనమాట, 9.5. సో నేను ఇక్కడ వేస్ట్ ఎంత వచ్చి 8.5 పెట్టాను. నెక్ విడ్త్ వచ్చేసి 3.2 పెట్టాను. ఫ్రంట్ నెక్ 5 పెట్టాను అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి 3 పెట్టుకున్నాను. ఇక్కడ ఈ స్కేల్ తోటి నేను ఆర్మ్ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నాకు క్లాత్ కొంచెం ఎక్కువ లేదు కాబట్టి నేను ఒక ఖర్చు అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకే పెట్టుకున్నాను అనమాట. హాఫ్ కాదులే, 1 ఇంచ్ వరకు పెట్టుకున్నాను. తర్వాత కొంచెం యాడ్ చేశాను పక్కన. ఇప్పుడు వచ్చి ఈ స్కేల్ తోటి నేను నెక్ రౌండ్ అనేది గీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అయితే రౌండ్ షేప్ గీసుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి కొంచెం వి షేప్ లాగా ఇదే స్కేల్తో మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం నేను మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రంట్ లోతు తీసుకోవాలి కాబట్టి తర్వాత ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుంటాను. ఇక్కడ నేను మీషోలో ఫ్యాబ్రిక్ తీసుకున్నాను కదా, అది 5 మీటర్స్ అని ఉంది. మనకి అక్కడ 4.5 వచ్చింది. సో నేను ఏం చేశానంటే ఒకటి ఫ్రాక్ టైపు కుర్తీ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా కొంచెం క్లాత్ అయితే ఉంది, దాంతో నేను వేరే ఒక కుర్తీ అయితే స్టిచ్ చేద్దామనేసి క్లాత్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అందుకే నేను ఖర్చులు అనేది ఎక్కువ పెట్టలేదన్నమాట. సో క్లాత్ అయితే అడ్జస్ట్ అవ్వదు కదా అందుకనేసి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. సో నెక్ మోడల్ అయితే ఇలా వచ్చింది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ నేను 16 తీసుకుంటున్నాను అనమాట. సో అక్కడ వరకు ఒక మార్క్ అయితే చేసుకొని 3.5కి డౌన్ పెట్టేసి ఒకసారి చూసుకుంటున్నాను. సో నేను హ్యాండ్ రౌండ్ అనేది ఈ స్కేల్తోనే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. దీంతో అయితే మనకి చాలా సింపుల్ అండ్ ఈజీగా వచ్చింది. కొత్త వాళ్ళకి అయితే మాత్రం చక్కగా ఈ స్కేల్తో చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి 16.5 పెట్టాను అనమాట, 6.5. అండ్ ఇక్కడ కూడా అంతే, కొంచెం తక్కువ మార్జిన్ అనమాట. బాడీ పార్ట్కి ఎంత ఇచ్చానో అంతవరకే ఇచ్చాను. ఇప్పుడైతే ఫ్రంట్ లోత్ అనేది ఫ్రంట్ సైడ్ తీయాలి కదా, సో అట్లా లోత్ అయితే తీసుకున్నాను. సో మార్కింగ్ చేసుకుంటున్నాను స్టిచ్ చేసేటప్పుడు గుర్తు కోసం అనేసి. సో ఇది బాటమ్ పార్ట్ అనమాట. నేను 2 లేయర్స్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. కిందన ఫ్రిల్స్ పెట్టాలి. ఇప్పుడు నేను విడ్త్ వచ్చి 42 తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 25 తీసుకున్నాను అనమాట. 24 ఒక 1 ఇంచ్ పైన కింద యాడ్ చేసుకోవాలి కదా, సో 1 ఇంచ్ ఖర్చుల కోసం అనేది తీసుకున్నాం. ఇది 5 ఇంచెస్ తోటి ఫ్రిల్స్ కోసం తీసుకున్నా. ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే బ్యాక్ నెక్కి ఇలా 1.5 ఇంచ్ తోటి క్లాత్ అయితే కట్ చేసుకొని రౌండ్ షేప్లో మార్కింగ్ అయితే చేసుకొని స్టిచ్ చేశాను. చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని ఇంకా లోపల వైపు మడిచి స్టిచ్ చేసుకోవటం. సో ఇలా స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ సైడ్.
అండ్ సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలాగే కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు నెక్కి వచ్చేసి నేను ఈ లేస్ అయితే అటాచ్ చేద్దామని చూసుకుంటున్నాను. సో మరీ సింపుల్గా కాకుండా ఇలా లేస్ వేసుకుంటే కొంచెం నీట్గా ఉంది. చూడండి లేస్ అయితే వేసాను, చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ అనేది రెడీ అయిపోయింది. బాడీ పార్ట్స్. సో ఈ రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకోవటం. 1/2 ఇంచ్ అనేది నేను వదులుకున్నాను కదా, సో ఆ 1/2 ఇంచ్ విడ్త్ తోటి జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి ఇంకా హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా ఈ చివరన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని దానికి కూడా లేస్ అనేది అటాచ్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి ఇలాగా. సో జాయిన్ చేశాక మీకు చూపిస్తాను. సో ఇక్కడ షోల్డర్స్ అనేది జాయిన్ చేశాను. ఇక్కడ నేను బాటమ్ పార్ట్కి చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని బాడీ పార్ట్కి సరిపోయినంత వరకు చూసుకొని కుచ్చులు అనేది పెట్టుకొని ఇలా జాయిన్ చేసేసుకోవడమే. సింపుల్ మోడల్ అండి. సో అందుకే నేను స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదు అనమాట. సో ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ సైడ్ జాయిన్ చేశాను. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా జాయిన్ చేసుకున్నాక ఇంకా నేను 6 ఇంచెస్ తోటి ఫ్రిల్స్ అయితే కట్ చేసుకున్నాను కదా క్లాత్. సో దానికి కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అక్కడక్కడ దగ్గరగా కాకుండా అక్కడక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇలాగా సో ఇప్పుడైతే జాయిన్ చేశాను. చూడండి చివరన నేను క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఓవర్లాక్ అయితే చేశాను. సో 3/4 హ్యాండ్స్ పెట్టి ఇలా సింపుల్ కుర్తీ అండి. చాలా బాగా నీట్గా మనమే ఇంట్లో చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. సో మీషోలో ఫ్యాబ్రిక్ తీసుకుంటే మనకి చక్కగా మన ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి. నేను చాలామందికి స్టిచ్ చేశాను. మనకి క్లాత్ 300 పడిందండి. ఒకవేళ మనకి పాప ఉంటే కనుక పాపకు కూడా చిన్న ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఒక కుర్తీ ఫ్రాక్ 2 రెడీ.